తమది సంక్షేమ ప్రభుత్వం. మేము నవరత్నాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా తూచా తప్పకుండా మేము హామీ అమలు చేస్తున్నాము. నవరత్నాల మొత్తాన్ని అమలు చేస్తున్నాము. 1,85,00,000 కుటుంబాలకి 2,60,000 కోట్ల రూపాయలు మేము పంపిణీ చేశాము. డీబీటీ పద్ధతి ద్వారా ఏ విధమైనటువంటి అవినీతి లేదు. కాబట్టి ప్రజలందరూ మాకు మద్దతు ఇస్తారు. మాది సంక్షేమ పాలన అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకుంటున్నారు. ఆయన బహిరంగ సభల్లో కూడా చెప్పేటువంటి అంశం ఏమిటి అని అంటే, నేను మీ కుటుంబానికి, మీకు, నా అన్న చెల్లెలకి, నా అక్కదమ్ముళ్ళకి మేలు చేశానంటే మీరు నాకు మద్దతు ఇవ్వండి, మీరే నాకు అండగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో, ఈ బటన్ నొక్కే బహిరంగ సభల్లో చెప్తున్నారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయం వచ్చేసరికల్లా అనుమానం వస్తుంది. ఈ సంక్షేమ పథకాలు ఇవి సరిపోవని అనుకుంటున్నారు. మరి పక్కనే ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ ఓడిపోయి కేసీఆర్ ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా కొన్ని సంక్షేమ పథకాల హామీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్టున్నారు. అందుకనే అనేక రాష్ట్రాల్లో మహిళలను ఆకర్షించినటువంటి మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేటువంటి విధంగా అవకాశం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోతున్నారు. పక్కనే ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. ఆ 6 హామీల ఆ గ్యారంటీల్లో ఒకటి 2 ఆరోగ్యశ్రీ 10 లక్షలకి పెంపుదల. దాన్ని జగన్మోహన్ రెడ్డి అక్కడ 5 లక్షల నుంచి 10 లక్షలు తెస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచాడు ఆరోగ్యశ్రీ దాని యొక్క పరిమితిని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అమలు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం జగన్మోహన్ రెడ్డి దాన్ని వెంటనే అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పరిశీలన దాదాపుగా ప్రభుత్వం వైపు నుంచి పరిశీలన పూర్తయింది. తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళ ఉన్నతాధికారులతో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు, అదేవిధంగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా అసలు ఆర్టీసీలో మహిళలకైనా ఉచితంగా వాళ్ళకి అవకాశం ఇస్తే రోజుకి ఎంతమంది ప్రయాణం చేస్తారు, ఆ భారం నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత భారం పడుతుంది, ఏమిటి అనేటువంటి దాని మీద మొత్తం ఏర్పాట్లు చేసి, ఒకవేళ మహిళలకు ఉచితంగానైనా మన ప్రయాణాన్ని కల్పిస్తే, ఒకవేళ మహిళల ప్రయాణికులు పెరిగినటువంటి నేపథ్యం, అప్పుడు మనం బస్సులకు సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బస్సుల సంఖ్య ఇవన్నీ సరిపోతాయి ఏమిటి అనేటువంటి దాని మీద ఏమైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపుదల చేయాలా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్టీసీ, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం. బహుశా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. వాస్తవంగా ఈ పథకము ఇది చాలా రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడింది. మొట్టమొదట అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేటువంటి హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల తర్వాత ఆప్కి మహిళలందరూ ఓట్లు వేయటము, ఆప్ మళ్ళీ అధికారంలోకి రావటం ఢిల్లీలో, ఇవన్నీ కూడా మనకు తెలిసింది. ఆ తర్వాత తమిళనాడులో డిఎంకే పార్టీ కూడా ఈ విధమైనటువంటి హామీ ఇచ్చింది. ఆ హామీని కూడా వాళ్ళు అమలు చేశారు. డిఎంకే కూడా అధికారంలోకి వచ్చింది. మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ హామీ ఇచ్చింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 6 గ్యారెంటీలు అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. వాస్తవంగా మొన్న మహానాడులో, రాజమండ్రిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడులో 6 గ్యారెంటీల పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది. 6 మహాలక్ష్మి పథకం కూడా ఒకటి. మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మేము కల్పిస్తామనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మరి కాపీ అనాలా? కాపీ అని అంటే మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసిందే ఇక్కడ తెలుగుదేశం హామీ ఇచ్చింది అనవచ్చు కదా, అక్కడ డిఎంకే ఇచ్చిందే మరి కాంగ్రెస్ హామీ ఇచ్చింది అనుకోవచ్చు కదా, అక్కడ ఆపోళ్ళు ఇచ్చిందే డిఎంకే ఇచ్చింది కదా. ఒక పని చేయడానికి, మంచి పని చేయడానికి ఎవరు కాపీ చేశారని అనటానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏకంగా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకి ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తారు. అంటే ఎవరో ఇస్తారు, రేపొద్దున ఇస్తారో లేదో తెలియదు, తెలుగుదేశము జనసేన గవర్నమెంట్ వస్తే మేము అన్ని హామీలను అమలు చేసేవాళ్ళం కదా, కాబట్టి మేము హామీలను అమలు చేస్తున్నాం, ఇది మంచి పథకమే అనేటువంటి దాని మీద మేము మహిళల కోసం చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 4 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2 కోట్ల మంది మహిళలే ఓటర్లు ఉన్నారు. మహిళలు ఎటు మొగ్గు చూపితే అటు వాళ్ళ ప్రభుత్వాలు, ఆయా పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయంగా ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బహుశా జనవరిలో, అంటే ఇప్పుడు 1-10 రోజుల్లోనే చూచాయిగా ఒక ప్రకటన వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్గా మరి ఎప్పుడు దీన్ని సంక్రాంతి లోపుగా ఒక స్పష్టమైనటువంటి తేదీ దాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ప్రారంభిస్తారా, ఎక్కడ ప్రారంభిస్తారో తెలియదు, కానీ అందుకు సర్వసన్నద్ధం అయిపోతున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే తెలుగుదేశం జనసేన అనొచ్చు, మేము ఇచ్చినటువంటి హామీయే మా దాన్ని వాళ్ళు కాపీ చేశారని అనొచ్చు. ఏ ఊరు ఏం చేసినా ముందు అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కొంత క్రెడిట్ అయితే మాత్రం ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు.